ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం నిజానికి అంతర్ముఖ స్థితి అనేది కలగటానికి మనకి క్రియాయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామం గురించి. ముఖ్యంగా మనం చేసేటువంటి ప్రాణాయామాలన్నీ కూడా ముక్కుతో పట్టుకొని చేసేటువంటి ప్రాణాయామాలు, లేకపోతే రెండు ముక్కు రంధ్రాల ద్వారా చేసేటువంటి ప్రాణాయామాలు లాంటి ప్రాణాయామం అయితే క్రియాయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామం అటువంటిది కాదు. ఇది డైరెక్ట్గా సుషుమ్నా నాడితో చేసేటువంటి ప్రాణాయామం. అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రాణాయామాన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటాం. అంటే ముఖ్యంగా మనకి 49 వాయువులు ఉంటే వాటిలో చాలా ముఖ్యమైనటువంటి వాయువులు 5 వాయువులుగా చెప్తారు. మళ్ళీ దాంట్లో 5 ఉపవాయువులుగా చెప్తారు. దాంట్లో ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన ఈ 5 వాయువులు కూడా ఈ పంచవాయువులు. మన శరీరంలో రకరకాల ప్రదేశాల్లో ఉండి వాయువు ఒకటే, కానీ అవి చేసేటువంటి ప్రక్రియలను బట్టి వాయువు యొక్క పేరు, చేసేటువంటి పని అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా పంచ ఉపవాయువులు ఉంటాయి. దాంట్లో నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి ఈ పంచవాయువులు. ఈ పంచ ఉపవాయువులు ఏంటంటే కన్ను రెప్పపట్టడానికి, మనం నవ్వరాడడానికి, ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు ఏవైతే శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియలు జరగటానికి సహకరించేటువంటి వాయువులు ఈ ఉపవాయువులు. అయితే వాయువు అనేది ఏదైతే ఉందో అది శరీరంలో చలనానికి మూలమైనటువంటి కారణం కేవలం వాయువు వల్ల మాత్రమే చలనం అనేది కలుగుతుంది. చెయ్యి కదలచ్చు, మనస్సు కదలచ్చు, మనస్సులో ఆలోచన మెదలచ్చు. ప్రతి కదలిక కూడా శరీరంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ, కదలిక సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ వల్ల కూడా వాయువు వల్లే జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే వాయువు స్థిరమైనటువంటి స్థితిలో శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఇది బాగా ఉన్నత స్థాయి యోగుల గురించి చెప్పేటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే మనం చేసేటువంటి ప్రాణాయామంలో యాక్చువల్గా బయట నుంచి శ్వాసను తీసుకోవటం అనేది ఉండదు. దీంట్లో ఈ అంతర్ముఖ ప్రాణాయామం అంటే మన హృదయ స్థానం నుండి నాభి వరకు ఉండేటువంటి దాన్ని ప్రాణవాయువు అని, నాభి నుంచి ఈ పొత్తి కడుపు కింద వరకు ఉండేటువంటి దాన్ని అపాన వాయువు అంటారు. ఈ ప్రాణవాయువుని అపాన వాయువులో, అపాన వాయువుని ప్రాణవాయువులో కలుపుతూ ఉంటాం. అంటే లోపల ఉన్నటువంటి వాయువులతో ఆ వాయువులనే కలుపుతూ ఉంటాం. బయట నుంచి శ్వాస అనేది తీసుకోవటం జరగదు. అయితే కొంతమందికి ఏంటంటే ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనం ఆ స్థితి అంతర్ముఖ ప్రాణాయామం అనేటువంటి స్థితి డైరెక్ట్గా చేసినట్టయితే ఎఫెక్టివ్గా ఉండొచ్చు, కానీ కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని జనరల్గా మనం ఫీడ్ చేసేటప్పుడు చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే కొంచెం కొంచెంగా ఆహారాన్ని ఏ విధంగా తినిపిస్తామో అదేవిధంగా ఈ ప్రాణాయామాన్ని బలవంతంగా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్లో చేసేటప్పుడు బయట నుంచి శ్వాస అనేది ఒక మోస్తరు, అంటే ఒక 90% వస్తుంది. తర్వాత 80, 70, 60, 50 ఇలాగ తగ్గుకుంటూ కూడా వచ్చి ఒక స్థాయి తర్వాత బయట ఉన్నటువంటి శ్వాసతో ఎటువంటి సంబంధం లేకుండా లోపల ఉన్నటువంటి ప్రాణవాయువుని అపాన వాయువుతో, అపాన వాయువుని ప్రాణవాయువుతో కలుపుతూ ఉండటం మాత్రమే జరుగుతుంది. ఇలాగ జరిగేటువంటి స్థితిలో ఈ 49 వాయువులు కలిసి ప్రాణవాయువులో లయం అవ్వటం జరుగుతుంది. ఈ ప్రాణవాయువులో లయం అయినప్పుడు ప్రాణం అనేది స్థిరమవుతుంది. ప్రాణం ఎప్పుడైతే స్థిరమవుతుందో మనస్సు అనేది కూడా ఆటోమేటిక్గా స్థిరమవుతుంది. చలనం లేనటువంటి స్థితి కలుగుతుంది. అది ఫస్ట్లో క్రియాపరావస్థ, తర్వాత స్థితుల్లో అది మనకి సమాధి స్థితి, ఇలాంటి స్థితులకి వెళ్ళటానికి ఉపయోగపడేటువంటి అసలు క్రియాయోగంలో ప్రాణాయామం అనేది మెయిన్ విషయం. దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ని అభ్యాసం చేయడానికి, అంటే మనకి ఏదైనా కానీ అభ్యాసం లేని కారణంగా ఇది సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది వన్స్ మనకి ఈ టెక్నిక్ కరెక్ట్గా అర్థమయ్యి ఈ టెక్నిక్ పట్టుకున్నాము అంటే మనకి మంచి ఫలితాలని, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిని, మానసికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం
ఈ చక్రాలను భేదించేటువంటి స్థితి ఏదైతే ఉందో, అంటే సుషుమ్న నాడిలో ఉండేటువంటి చక్రాలను భేదించేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి కూడా, అంటే ఇక్కడ ప్రాణాయామం అనేది అంతర్ముఖ ప్రాణాయామం ఫస్ట్ ముందల నుంచి మనం ప్రాణాయామంతో మొదలు పెడతాం. కానీ మనం వెళ్ళేటప్పుడు చక్రాల మీదుగా వెళ్ళటం, చక్రాల మీదుగా కిందకి రావటం అనేది జరుగుతుంది. ఈ ప్రాణం అనేది ఎప్పుడైతే ప్రవాహం చక్రాల మీద నుంచి పైకి వెళ్ళటం, చక్రాల మీద నుంచి కిందకి రావటం అనేది ప్రాణ ప్రవాహం జరిగేటప్పుడు ఈ చక్రాస్ అనేవి యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు చక్రాల్లో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుద్ధి చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళటం జరిగిన తర్వాత ఒక స్థాయిలో ఏంటంటే మనసు ఎప్పుడు కూడా, అంటే ఈ ప్రక్రియలో ఒక్కొక్కసారి పడిపోతుంటాం, లేస్తుంటాం. ఎందుకంటే చక్ర భేదనం జరిగేటప్పుడు చక్రాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని కూడా బయటికి వస్తాయి. వచ్చినప్పుడు కొంతకాలం, అంటే ఇప్పుడు సాధన ఆగిపోవచ్చు, వేరే వేరే కారణాల వల్ల సాధన ఆగిపోయి కొన్ని రోజులు బ్రేక్ రావచ్చు. దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. సాధన మనం ఎప్పుడు పడిపోయాము అనే దాని గురించి ఎప్పుడు వదిలేయండి. అదే అవమానకరమైనటువంటి స్థితిగా భావించకండి. సాధనలో ఒక భాగంగా తీసుకొని, పడిపోయింది ముఖ్యం కాదు, మళ్ళీ లేచి ఎంత తొందరగా మన సాధనని కొనసాగించడానికి ఎంత స్పీడ్గా మళ్ళీ మన ట్రాక్లకు మనం వచ్చాము అనేది ఇంపార్టెంట్. పడిపోవటంలో ఖచ్చితంగా నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి. నిజానికి మనకి సుఖం కంటే దుఃఖం అనేది ఎక్కువ పాఠాలు నేర్పుద్ది, ఎక్కువ విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి మనం పడిపోవటం అనేది కాదు, పడి మళ్ళీ లేస్తున్నామా. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ప్రయత్నం మానని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపజయం పొందినట్టుగా ఎప్పటికీ కాదు. ప్రయత్నం మానేసిన వాళ్ళు అపజయం పొందినట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రయత్నమే లేదు కాబట్టి విజయం పొందేటువంటి అవకాశమే లేదు. అయితే ఈ ప్రాణాయామ వన్స్ మనకి ఆ టెక్నిక్ అర్థం అవటం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి అంతే, ఆ పల్స్ అనేది తెలుసుకోవాలి. ఈ ప్రాణాయామ ప్రాక్టీస్లో రకరకాలుగా మీ అంతటా మీరు ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు, చెప్పిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ప్రాక్టీస్లోనే మనకి ఈ ప్రాణాయామ మీద పట్టు దొరుకుతుంది. వన్స్ మీకు దాంట్లో పట్టు దొరికిన తర్వాత ఎక్కువ ప్రాణాయామాలు, బాగా గజిబిజి గందరగోళం చికాకు లైఫ్లో ఏదో బాగా స్ట్రెస్ టెన్షన్ రకరకాల విషయాలు ఉన్నాయి, 4 ప్రాణాయామాలు చాలు మీకు పర్ఫెక్ట్ చేసేటువంటి. మిమ్మల్ని 4 ప్రాణాయామాలు చేసినా కానీ మనస్సు స్థిరమయ్యి, మనస్సు యొక్క మూలమైనటువంటి స్థిరమైనటువంటి స్థానం ఎక్కడ ఉందో ఆ స్థానానికి వెళ్ళిపోతుంది. అసలు ఈ స్థిరమైనటువంటి స్థానాన్ని పట్టుకోవాలి అంటే మళ్ళీ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు నేను చాలామందిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి విషయాల్లో చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఇంకా చెప్పాలనుకున్నప్పుడు, ఎక్కువ మందికి ఈ సమాచారం అందాలి అనుకున్నప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగితే, ఇంకా మంచి విషయాలు చేయాల్సినవి ఉన్నా కానీ ఇంకా పెరిగితే ఆ విషయాల గురించి ఇంకా చర్చించి చెప్పచ్చు, అవి ఇంకా వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అవ్వడానికి, అందరికీ తెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆగిపోయినవి కూడా ఉన్నాయి వీడియోస్. అందుకని ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ షేర్ చేయటం వల్ల మనం చేసేటువంటి మేలు ఏంటంటే, సాధకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరో కూడా ఎవరిని మార్చేటువంటి అవకాశం అనేది లేదు. ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అంటే, మారాలి అని ప్రయత్నం చేసి బాగా విపరీతంగా కృషి చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మారగలరు. ఎవరైనా కానీ నేను నా లైఫ్ ఇంతే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకునే వాళ్ళకి వాళ్ళు ఎలాగ మారగలరు. కానీ మారాలి అని గట్టి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఈ మనస్సు యొక్క మాయ నుంచి బయటపడేటువంటి ప్రక్రియలు తెలియక, ఎలా బయటపడాలి అనేటువంటి విషయం తెలియక సతమతం అయ్యేవాళ్ళు ఉంటారు. మోస్ట్లీ జీవితంలో దుఃఖం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, లేకపోతే దాని నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనకి ఈ స్థితి వచ్చిందో, అంటే మనకి మనసు ఒకసారి ప్రాణాయామం చేసి ఈ అంతర్ముఖ స్థితిని పొంది, అంతర్ముఖ స్థితిలో వాయువులు స్థిరమయ్యేటువంటి స్థితి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉండి ఆలోచన లేనటువంటి స్థితిలో మనల్ని మనం
తెలుసుకొని అనుభవించేటటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దాని నుంచి మనం మళ్ళం అంటే సాధన నుంచి దూరం అయిపోయేటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదు. సాధన కొంతకాలం మానేయచ్చు, ఏదో ఒక కారణాల వల్ల కొంతకాలం మానేయచ్చు, కానీ మనసులో ఎప్పుడు కూడా సాధన చేయాలి అనేటువంటి కోరిక మటుకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది మనని ఉన్నతమైనటువంటి శిఖరాలకి, ఉన్నతమైనటువంటి స్థితికి, మెటీరియల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో రెండు రకాలైనటువంటి జీవన విధానాల్లో కూడా మనం విజయవంతం అయ్యేటట్టుగా మనని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఈ అంతర్ముఖ ప్రాణాయామానికి సంబంధించి అంటే దీంట్లో జనరల్గా చెప్పేటప్పుడు క్రియ అందరూ జనరల్గా చెప్పేస్తారు, కానీ ఆ ప్రాణాయామానికి సంబంధించి టెక్నిక్ని పర్ఫెక్ట్గా పట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. ఒకటి, ఈ ఎప్పుడైనా కానీ ఒక విషయం ఉందంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవటానికి స్ప్లిట్ చేసి చెప్తే చాలా ఈజీగా ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి. అలాగా ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి అనేది ఒక పద్ధతి ద్వారా, ఈజీ అయినటువంటి మెథడ్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది జనరల్గా క్రియలో. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా క్రియాయోగా అనేది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి తెలియజేయబడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయేటువంటి వీడియోస్లో నిజంగా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.